పరమాత్మ పూర్వజన్మలో ఎంత పుణ్యాత్ముడుగా నేను జీవించి దానకరుండగా నేను చేసిందుకు ఈ జన్మంలో నాకు మానవత్వం ఎత్తి నీ పాదసేవకి నేను అల్లాడిపోతున్నాను. ఎంత రుణపడి నీకుంటానో. నాకు కావలసిన ప్రతి ఫలాన్ని నాకు అందిస్తున్నావు. ప్రతి ఒక్క ఈ ప్రకృతి ద్వారాగా నాకు తీసుకున్న శ్వాసని అమృతుగల నేను స్వీకరిస్తున్నందుకు నీకు 100 కోట్లు కృతజ్ఞులు. కృష్ణ పరమాత్మ అనుకున్నవాడే అవధూతగా జన్మిస్తాడు. మూర్ఖుడుగా ఉన్నవాడు, భార్యా పిల్లలకి పెంచకపోయినవాడు, నడిచే తోవ ఆపేయగలవాడు, ప్రతి ఒక్క జీవిని హింసించేవాడు, త్రాగే నీళ్ళు ఆపేయగలవాడు అవధూత కాలేడు. ఈ జన్మేపే కాదు, మరొక జన్మ కూడా మూర్ఖుడుగా జీవిస్తాడు. అది భగవంతుడు సంకల్పం. అంతేకాదు, ఆరోగ్యముగా 100 సంవత్సరాలు ఆయుర్దానంగా జీవించి ధర్మ సేవ చేస్తాడు. ప్రతి ఒక్క జీవుడిని కూడా